ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడదలుచుకుంటున్నాం, డిస్కస్ చేయబోతున్నాం. అదేమిటి అంటే ఎంసెట్ విధానం. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. దేశంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంజనీరింగ్ లేక మెడిసిన్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చేసే క్రమంలో, వాళ్ళని చేయించే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులకు తోడు ఈ ప్రభుత్వ విధానాలు, పరీక్ష విధానం కూడా కారణమవుతుంది. అసలు ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రిజల్ట్స్ రీసెంట్గా రిలీజ్ చేశారు. చాలా మందికి ర్యాంకులు వచ్చాయి, అట్ ది సేమ్ టైం చాలా మందికి ర్యాంకులు రాలేదు. ఇక నేను ర్యాంకుల వివరాల్లోకి వెళ్ళటం లేదు. అసలు ఏం జరుగుతుంది అనేది ఒకటి మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి అంటే, సెకండ్ ఇయర్ ఎంతమంది పాస్ అయ్యారు అంటే, టోటల్ 5,07,948 ఎగ్జామ్ రాయగా 3,58,490 మంది పాస్ అయ్యారు. అంటే 70.58% విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ పాస్ అయిన పిల్లల్లో 75% కంటే ఎక్కువ మార్కులు, అంటే 75% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే 46% ఉన్నారు. 60 to 75 మార్క్స్ సాధించిన పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే 79,000 మంది ఉన్నారు. ఇక 50 to 60% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 23,000 మంది ఉన్నారు. ఇక 35 to 50% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 5,452 మంది ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 75% ప్లస్ మార్కులు తెచ్చుకున్న పిల్లల పర్సెంటేజ్ ఎంత ఉందంటే 46% ఉంది అన్నమాట. ఇక ఎంసెట్లోకి వచ్చేద్దాం. ఈ ఎంసెట్ మార్క్స్ ఒక్కసారి చూద్దాం. ఈ ఎంసెట్ లో టోటల్ 160 మార్క్స్ ఉంటాయి అన్నమాట. 160 మార్క్స్ లో 50 మార్క్స్ తెచ్చుకోవాలి. 50 మార్క్స్ తెచ్చుకుంటే కొంచెం బెస్ట్ ర్యాంక్ వస్తుంది. అంటే 50 మార్క్స్ మాత్రం, 50% మాత్రమే. 50% అంటే 80 మార్క్స్, 80 మార్కులు మాత్రమే. ఈ 80 మార్కులు తెచ్చుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారంటే, నిజంగా ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో 75% మార్క్స్ వచ్చిన పిల్లలు 46% ఉన్నారు. ఇక ఎంసెట్ లో 50% ప్లస్ ర్యాంక్స్ వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారంటే కేవలం 1% మంది మాత్రమే ఉన్నారు. అంటే ఓన్లీ 1%. తెలంగాణలో ఎంసెట్ లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ రాసిన విద్యార్థులు 1,97,242 మంది ఉంటే, వీళ్ళలో 80 మార్కులు అంతకంటే ఎక్కువ తెచ్చుకున్న పిల్లలు 1.10% ఉన్నారు. అంటే 100కి 1 మాత్రమే. ఇలా కేవలం 2,174 మంది విద్యార్థులు మాత్రమే 50% మార్కులు ఎంసెట్ లో తెచ్చుకున్నారు. ఈ విషయం అసలు మీరు విన్నారా? నిజంగా మీరు వింటే ఎస్ఆర్ నో అనేది కామెంట్ చేయండి. ఇక ఎంసెట్ లో పాస్ మార్కులు ఎన్ని రావాలి, ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని పక్కన పెడితే, అసలు పాస్ మార్కులు ఎన్ని రావాలి అంటే, పాస్ మార్కులు రావాలంటే ఇక్కడ 25% మార్క్స్ రావాలి. 25% మార్క్స్ రావాలంటే 40 మార్కులు రావాలి. అలా 40 మార్కులు కూడా తెచ్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 26.6% ఉన్నారు. అంటే 27% మంది ఈ ఎంసెట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు అనమాట. అంటే 40 మార్క్స్ కూడా తెచ్చుకోలేదు. ఇక 80+ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు, అంటే 50% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు అనుకున్నట్టు కేవలం 1% మాత్రమే ఉన్నారు. ఇక రిమైనింగ్ పిల్లలు అంటే 72% స్టూడెంట్స్, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 40 to 80, అంటే వీళ్ళందరూ 40 నుంచి 80 మార్కుల మధ్య తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎంతమంది శాతం అంటే 72%. అంటే 27% నాట్ క్వాలిఫైడ్, 1% 50% ప్లస్ మార్క్స్, ఇంకా 72% 40-80 మార్కుల మధ్య తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఎంసెట్ ఫలితాలు 2026 లో వచ్చాయన్నమాట. ఈ డీటెయిల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇంటర్మీడియట్ లో 46% స్టూడెంట్స్ 75+ తెచ్చుకున్నారు. ఎంసెట్ లో ఓన్లీ 1% స్టూడెంట్స్ 50% ప్లస్ మార్క్స్ తెచ్చుకున్నారు. అంటే తేడా ఎక్కడ కొడుతుంది? 75% అంటే 100 మార్కులు 75% కంటే ఎక్కువ తెచ్చుకున్న పిల్లలు కూడా ఎంసెట్ లో ర్యాంకు సాధించలేకపోయారు. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడుంది? ఈ సిస్టంలో ఉందా, లేకుంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉందా, లేకపోతే పరీక్ష విధానంలో ఉందన్నది మనము అబ్జర్వ్ చేయాలి. ఈ ఎంసెట్ లో 160 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 160 క్వశ్చన్లకు గాను వాళ్ళు ఇచ్చే టైము కేవలం 180 నిమిషాలు. అంటే 160 క్వశ్చన్స్ 180 మినిట్స్. ఈ 180 మినిట్స్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే టఫ్ సబ్జెక్ట్స్ వీళ్ళు రాయాల్సి ఉంటుంది. ఒక్క ప్రశ్న చదవడానికి కనీసం 1 నిమిషం పడుతుంది. వీళ్ళు ఇచ్చే సమయం 180 నిమిషాలు. వీళ్ళు చదవడానికి పట్టే సమయం కేవలం
ఒక్క నిమిషం పడుతుంది. అంటే అన్ని ప్రశ్నలు చదవడానికి 160 నిమిషాలు సరిపోతాయి. ఇంకా మిగతా వాటికి సమాధానాలు ఎలా రాయాలి, ఆన్సర్స్ ఎలా ఆలోచించాలి, ఏ విధంగా రాయాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఒక్క నిమిషం సాల్వ్ చేయలేని ప్రశ్నలు 40 ఉంటాయంట. ఆ తర్వాత మ్యాథ్స్ లో అయితే 16 ప్రశ్నలు మాత్రమే విత్ ఇన్ 1 minute సాల్వ్ చేసే ప్రశ్నలు ఉంటాయి. ఇంకా మిగతావి ఆలోచించి చేయడానికి సమయం అనేది సరిపోదు అనేది మనకు విద్యా నిపుణులు చెబుతారు. మరి ఎలా ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ఎలా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ ఎంసెట్ అనే పద్ధతిలో నెగిటివ్ మార్క్స్ అనేవి లేవన్నమాట. అంటే తప్పు సమాధానం చెప్తే నెగిటివ్ మార్క్స్ అనేది కొన్ని ఎగ్జామ్స్ ఉంటుంది, కానీ ఈ ఎంసెట్ కి మాత్రం నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ అనేది లేదు. ఆ నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి అన్యాయం జరుగుతుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఏమీ చదవలేని పిల్లలు, సరే బుటాబుటిగా చదివిన పిల్లలు ఎంసెట్ ఒకవేళ రాస్తే వాళ్ళ సమాధానాలు తెలియకపోయినా సరే 160 ప్రశ్నలకు ఒకే సమాధానం చూజ్ చేసుకుంటే, అంటే ఆప్షన్స్ 4 ఉంటాయి అనమాట. ఆప్షన్ ఏ, బి, సిడి ఈ విధంగా ప్రతి ప్రశ్నలకు 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ 160 క్వశ్చన్స్ కు 160 సేమ్ ఒక్కదానికి ఏ పెడితే అన్ని ప్రశ్నలకు ఏ అని పెట్టుకుని అలా 160 వాటికి పెట్టాలి. సో ఆ విధంగా ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు ఎన్ని మార్కులు వస్తాయంటే ఇది మన కన్వీనరే స్వయంగా చెప్పిన ఆన్సర్. సో ఆ విధంగా ఎగ్జామ్ రాసిన పిల్లలు 36 మార్క్స్ సాధిస్తారు అని స్వయంగా కన్వీనరే చెప్పాడు. అంటే 22.5% సాధిస్తారు. ఇక కొంచెం చదివిన వాళ్ళు ఆ విధంగా సమాధానాలు పెట్టుకుంటూ పోయి ఒక 10, 15, 10 or 15 ఆన్సర్స్ రైట్ అయితే వాళ్ళకి 36 మార్క్స్ తో పాటు ఒక 10 మార్కులు వస్తాయి. అంటే 46-47%, 46-47 మార్క్స్ వస్తాయి. అంటే వాళ్ళు 40 మార్క్స్ గెయిన్ చేశారు. 40 మార్క్స్ గెయిన్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టే. ఇంకా 45-46 వచ్చినాయి అనుకోండి, వాళ్ళకు దాదాపుగా మంచి ర్యాంక్ వచ్చినట్టే, వాళ్ళకు మంచి ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో కూడా ఛాన్స్ ఉంటాయి. సో ఈ సిస్టమ్ లో అదే విధంగా ఆన్సర్స్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు ఒకే ఆన్సర్ పెట్టుకుంటూ పోయినా కూడా అతను క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది అని మనకు తెలుస్తుంది. ఈ ఎంసెట్ సిస్టమ్ లో ఇంకొక షాకింగ్ న్యూస్ అంటే తెలుసా, సాధారణంగా ఎగ్జామ్ లో అన్ని ప్రశ్నలు అన్ని ఆన్సర్స్ తప్పు అయితే దానికి వాడికి 0 మార్క్స్ వస్తాయి. కానీ ఎంసెట్ కి వచ్చేపాటికి 0 మార్క్స్ అనేవి రావు. ఎందువల్ల రావు అంటే నార్మలైజేషన్ ప్రకారం 0 మార్క్స్ అనేవి రావు. అంటే 2-3 మార్కులు వస్తాయి, లేకపోతే మైనస్ మార్కులు వస్తాయి, కానీ 0 మార్కులు రావు. దీన్ని ఏమంటామంటే నార్మలైజేషన్ అంటాం. దీని గురించి సపరేట్ గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మనం గుర్తుంచుకున్న విషయం ఏమిటంటే 2 సంవత్సరాల పాటు వాడు కష్టపడి చదువును కేవలం 3 గంటలు మాత్రమే డిసైడ్ చేస్తే ఎలా? కేవలం ఆ 3 గంటల్లోనే వాడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 గంటలే వాడు భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది అనమాట. కొందరు షార్ప్గా రాసే వాళ్ళు ఉంటారు, కొందరు స్లోగా రాసే వాళ్ళు ఉంటారు, కొందరు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉంటారు. సో అటువంటి వారికి కూడా ఛాన్స్ ఉండాలి అని నేను చెప్తున్నాను అనమాట, నేను చెప్పేది. సో ఈ ఎంసెట్ సంబంధించే పాటు మనం దాన్ని ఎన్టీఏ పెట్టే ఎగ్జామ్స్ ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తుంది. జేఈ మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తుంది? జనవరి అండ్ ఏప్రిల్లో. ఈ జేఈ మెయిన్స్ లో వచ్చిన బెస్ట్ మార్కులు వస్తే అడ్వాన్స్డ్ కు వెళ్తారనమాట ఆ పిల్లలు. సో ఈ 2 సార్లు ఎందుకు నిర్వహిస్తుంది అంటే, ఒకవేళ ఒక ఎగ్జామ్ లో మంచి మార్కులు రాకపోయినా ఇంకో ఎగ్జామ్ లో అయినా వీళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు జేఈ మెయిన్స్ 2 సార్లు నిర్వహిస్తుంది. జేఈ మెయిన్స్ లో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలు ఎన్ఐటీలో సీట్లు తెచ్చుకుంటారు. అడ్వాన్స్ లో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలు ఐఐటీలో సీట్లు తెచ్చుకుంటారు అనమాట. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 2 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు 2 సార్లు అవకాశం ఇవ్వవు అనేది నా ప్రశ్న. ఇక కార్పొరేట్ కాలేజీల్లో లక్షల రూపాయల పోస్ట్ సీట్ తీసుకున్నప్పుడు ఈ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. సాధారణంగా పిల్లలు 10th క్లాస్ కు వచ్చిన వెంటనే పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు, ఇంటర్మీడియట్ లో అన్ని ఎక్కడ జాయిన్ చేయించాలని అప్పటి నుంచి వెతుకుతూ ఉంటారు. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేపాటికి ఏ కాలేజీలో అడ్మిట్ చేయాలి అనేది డిసైడ్ అవుతారు. ఇక రిజల్ట్స్ వచ్చేపాటికి ఇంకా ఆ కాలేజీలో ఏ కాలేజ్ అయితే అనుకున్నారో ఆ కార్పొరేట్ కాలేజీలో లక్షల రూపాయలు చెల్లించి ఆ పిల్లలను అడ్మిట్ చేయిస్తారనమాట. సో అడ్మిట్ చేసే సమయంలోనే, అడ్మిషన్ తీసుకున్న సమయంలోనే వాళ్ళు అడుగుతారు, సరే ఎంసెట్ కావాలా, ఐఐటీ కావాలా, మెయిన్స్ కావాలా అని అడుగుతుంటారు. సో ప్రతి
ప్రతి పేరెంట్ కూడా ఖచ్చితంగా ఐఐటీనే చూజ్ చేసుకుంటాడు. ఒకవేళ పిల్లలు వద్దని చెప్పినా కూడా ఐఐటీని చదివితే బాగుంటుందని వాళ్ళు చెప్తారు. సో పేరెంట్స్ చెప్పిన ప్రకారమే కాలేజ్ వాళ్ళు కూడా లక్షల రూపాయలు తీసుకొని ఆ పిల్లల్ని ఐఐటి మెయిన్స్ కోసమని తీసుకుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు అందరికీ కలిపే వీళ్ళు క్లాసెస్ చెప్తారు. సో కలిపి క్లాసెస్ చెప్పిన తర్వాత స్టూడెంట్స్ వీళ్ళు డివైడ్ చేస్తారు. మంచి పిల్లలు, కొంచెం బాగా చదివే పిల్లలు ఒక రకం, బాగా చదివే పిల్లలు ఒక రకం. వీటిలో స్టార్ బ్యాచ్ అని అంటాయి. అంటే అన్ని పేరెంట్స్ కూడా అందరూ మాకు స్టార్ బ్యాచ్ కావాలి అంటారు. సో పేరెంట్స్ ప్రకారం అందరినీ స్టార్ బ్యాచ్ గా తీసుకుంటారు. సో ఆ తర్వాత బాగా చదివే పిల్లల్ని స్టార్ బ్యాచ్ లో వేస్తారు, చదవని పిల్లల్ని కూడా స్టార్ బ్యాచ్ లోనే వేస్తారు. ఎందుకంటే అది పేరెంట్స్ చూస్ చేసుకున్న స్టార్ బ్యాచ్ కాబట్టి. బాగా చదివే పిల్లల్ని స్టార్ బ్యాచ్ లో వీళ్ళు బాగా చెప్తారు. సో బాగా చదివే పిల్లలకు బాగా చెప్పి వాళ్ళు మార్కులు వచ్చేలాగా చూస్తారు, ర్యాంకులు వచ్చేలాగా కాలేజ్ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తుంది. కానీ పేరెంట్స్ చూస్ చేసుకున్న స్టార్ బ్యాచ్ పిల్లల గురించి పెద్దగా పట్టించుకోద్దు. వాళ్ళకు చెబుతుంది కానీ వాళ్ళ ప్రాక్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడు. సో కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల పిల్లలకు మంచి మార్కులు రావు. ఈ విషయం పిల్లలు పేరెంట్స్ కూడా చెప్పరు, ఎందుకంటే పేరెంట్స్ చూస్ చేసుకున్నారు కాబట్టి స్టార్ బ్యాచ్. సో ఆ విధంగా పేరెంట్స్ కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అన్నమాట. కార్పొరేట్ కాలేజీలు కావాలని పిల్లల్ని, తల్లిదండ్రులని మోసం చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ లో వాళ్ళని చదివిస్తారు, మంచి మార్కులు తెప్పిస్తారు, కానీ ఎంసెట్కి వచ్చేపాటికి వాళ్ళకి ర్యాంకులు తెప్పించలేని పరిస్థితి అనమాట. సో పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు, ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వచ్చాయి, లేక ఎంసెట్ గురించి ఏం ఆలోచిద్దాం, డొనేషన్ కట్టి చేర్పిద్దాంలే అనే ఆలోచన ఉంటుంది పేరెంట్స్ కి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కి సంబంధించి జరుగుతున్న చర్చ అనమాట. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మాక్సిమం ప్రతి ఒక్కరికి ఈ వీడియో పంపేలాగా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి చూడాల్సిన వీడియో అనమాట ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.